అందుకే ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రత్యేకతగా ఇక్కడ చంపకవల్లి తాయారు పెరుమాళ్కి ఎదురుగా తూర్పుకు అభిముఖంగా కొలువై కైలాసంలో ఉన్న నందీశ్వరునికి శ్రీ మహావిష్ణువుని సేవించుకోవాలని బుద్ధి పుట్టి వైకుంఠానికి బయలుదేరుతుంది. ద్వారం దగ్గర ద్వారపాలకులు ఎంత కోసి త్రాసులో వేస్తూ ఉన్నప్పటికీ పావురం ఉన్న వైపునే త్రాసు కిందకి ఉంటుంది. దాంతో శిబి చక్రవర్తి చేసేదేమీ లేక ఇంకొక వైపు ఉన్న త్రాసులో తానే వెళ్లి కూర్చుంటాడు. ఇంతటి మనకు చంపకవల్లి తాయారు ఎదురుగా దర్శనమిస్తుంది. స్వామివారిని ఎప్పుడు దర్శించుకునే విధంగా స్వామివారి గర్భగుడికి ఎదురుగా చంపకవల్లి తాయారు ఆలయం ఉండడము ఈ ఆలయం యొక్క ఒక ప్రత్యేకత. ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు వీడియోలో కుంభకోణం దగ్గరే ఉన్న ఇంకొక దివ్యదేశము నందీపుర విన్నగరం. ఇది 21వ దివ్యదేశము. ఈ దివ్యదేశము విశేషాలు తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనము ఇంతకుముందు దివ్యదేశాల గురించి చెప్పుకున్నప్పుడు చోళనాడులో దాదాపు 40 దివ్యదేశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఈ విధంగా చోళనాడుకు చెందిన తిరుచిలో కుంభకోణంలో మేము 2 ప్రయాణాల్లో 17 దివ్యదేశాల వరకు దర్శించుకున్నాము. మొదటగా తిరుచిలో 6 దివ్యదేశాలు దర్శించుకున్న తర్వాత తంజావూరులో ఉన్న 7వ దివ్యదేశము తంజుమామని కోవిల్లు దర్శించుకున్నాము. ఆ తర్వాత 2వ యాత్రలో భాగంగా తిరుక్కండియూరు, ఆ తర్వాత తిరుక్కూడలూరు చూసుకొని కపిస్థలము, పుల్లంపూతం గుడి, ఆదనూర్ చూసుకున్న తర్వాత కుంభకోణం చేరుకున్నాము. మరుసటి రోజు ఉదయమే కుంభకోణంలో ఉన్న సారంగపాణి ఆలయము, దానికి దగ్గరలో ఉన్న ఉప్పులియప్పన్ టెంపుల్ చూసుకున్న తర్వాత నాచియర్ కోయిలు మరియు తిరుచెరై సారనాథ టెంపుల్ చూసుకొని ఆ తర్వాత సాయంత్రము నాథన్ కోవిల్ అంటే ఇప్పుడు మేము చూస్తున్న నందీపుర విన్నగరము చూసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఈ 2వ ప్రయాణంలో ఇది చిట్ట చివరి దివ్యదేశము. కుంభకోణంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నందీపుర విన్నగరాన్ని దక్షిణ పూరి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న జగన్నాథుని దక్షిణ జగన్నాథ్గా కొలుచుకుంటారు. ఒకేసారి ఇన్ని దివ్యదేశాలని చూసినప్పుడు ఒక్క దగ్గర ఉన్నట్లే ఇంకొక దగ్గర పెరుమాళ్ దర్శనం ఇస్తూ ఉంటాడు. కొన్ని దగ్గర పడుకొని ఇంకొన్ని దగ్గర కూర్చొని కొన్ని చోట్ల నిల్చున్న భంగిమలో ఉంటారు. అయితే ఈ దివ్యదేశాలని గుర్తుపెట్టుకోవడం ఎలా అని అనిపిస్తుంది మొదట్లో. కానీ ఈ ప్రదేశానికి సంబంధించిన పురాణ కథలని కొద్దిగా తెలుసుకున్నప్పుడు ఆ పేరులోనే ఆ దివ్యదేశము మనకు స్ఫురించేస్తూ ఉంటుంది. అలాంటిదే ఈ నందీపుర విన్నగరం కూడా. పెరుమాళ్ని కొలిచి నంది మోక్షం పొందటం చేత ఈ ఊరికి నందీపుర విన్నగరం అని పేరు వచ్చింది. పరమశివుని వాహనం నంది ఏంటి, పెరుమాళ్ని సేవించడం ఏమిటి చూద్దాం రండి ఆ విశేషాలేంటో. ఆలయం ముందు దిగ్గానే ఆలయం యొక్క గాలి గోపురము అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. గోపురానికి ఒకవైపు విష్ణువు యొక్క దశావతారాలు, ఇంకొక వైపు విష్ణువును కీర్తించిన 12 మంది ఆళ్వార్ల శిల్పాలతో మనోహరంగా గోపురము తీర్చిదిద్దబడి ఉంది. గోపురం యొక్క అందాలని ఆస్వాదిస్తూనే ఆలయంలోకి అడుగుపెట్టాము. ఈ ఆలయము పశ్చిమాభిముఖంగా ఉండడమే కాకుండా పెరుమాళ్ కూడా పశ్చిమాభిముఖంగానే ఉంటాడు. చంపకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఒకసారి మహాలక్ష్మి అమ్మవారు మహావిష్ణువు యొక్క ఎడమ వక్షస్థలంలోని తన స్థానాన్ని తిరిగి పొందడానికి తూర్పుకు అభిముఖంగా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమెను అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆమెకు అభిముఖంగా కూర్చొని ఆమెకు తన వక్షస్థలంలో స్థానం కల్పించినట్లుగా పురాణ కథనము. అందుకే ఎక్కడా లేని విధంగా ఎంతో ప్రత్యేకతగా ఇక్కడ చంపకవల్లి తాయారు పెరుమాళ్కి ఎదురుగా తూర్పుకు అభిముఖంగా కొలువై ఉంటారు. చంపకారణ్యంలో తపస్సు చేసి ఆమె విష్ణువును పొందినది కాబట్టే ఆమెను ఇక్కడ చంపకవల్లి తాయారు అని పిలుస్తారు. గాలిగోపురంలో నుండి లోపలికి అడుగు పెట్టగానే ఎత్తైన ధ్వజస్తంభము మనల్ని పలకరిస్తుంది. ఆ వెనుకనే గరుడ మందిరము ఉంటుంది. పెరుమాళ్ మందిరానికి ఎదురుగా ఉన్న చంపకవల్లి తాయారు మందిరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆలయం గాలిగోపురము ముందు వైపు ఎంత చక్కగా ఉందో వెనుక వైపు కూడా అంతే చక్కగా శిల్పాలతో అలంకరించబడి అంతే ఆకర్షణీయంగా కనిపించింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మందిరంలో గరుడాల్వారు కొలువై ఉండి పెరుమాళ్ని ఎదురుగా సేవిస్తూ ఉండగా లోపల గర్భగుడిలో పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవులతో కూడి మనకు దర్శనమిస్తాడు.
ఈ దివ్యదేశము దర్శించినప్పుడు చదవవలసిన శ్లోకము ఓం నందీపుర విన్నగర వాసాయ చంపకవల్లి సమేతాయ నాథనాథాయ నమః. ఇక్కడి పెరుమాల్ని నాథనాథన్ అని, జగన్నాథన్ అని, నందినాథన్ అని, విన్నగర పెరుమాళ్ళని వ్యవహరిస్తూ ఉంటారు. అమ్మవార్లు చంపకవల్లి మరియు భూదేవిలు. స్వామివారు మరియు అమ్మవార్లు కూర్చున్న మూర్తులుగా దర్శనమిస్తారు. స్వామివారు శంఖ చక్ర అభయ ఆహ్వాన ముద్రలను కలిగిన హస్తాలు కలిగి ఉంటారు. ఉత్సవమూర్తులు జగన్నాథను, చంపకవల్లి మరియు భూదేవిలు. ఇక్కడ విమానాన్ని మందార విమానంగా వ్యవహరిస్తారు. ఈ దివ్యదేశాన్ని కీర్తించిన ఆళ్వారు తిరుమంగై ఆళ్వారు పెరియ తిరుమోజి అనే ఒక ప్రబంధంలోని 11 పాశురాలలో ఈ దివ్యదేశాన్ని కీర్తించడం జరిగింది. ఈ క్షేత్రము వైష్ణవులకి శైవులకి కూడా సంబంధించిన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉండగా గర్భగుడి లోపల గోడల వైపున ఒకవైపున శివుని వాహనమైన నంది, ఇంకొక వైపున బ్రహ్మ కూడా కొలువై ఉండి త్రిమూర్తులకు ఇది ప్రసిద్ధి పొందింది. గర్భగుడికి బయట ఉన్న ప్రాకారంలో ఆళ్వారులందరూ కొలువు తీరి ఉంటారు. ఈ క్షేత్రం పేరు నందీపుర విన్నగరం అని చెప్పుకున్నాం కదా. పేరులోనే నంది ఉన్నట్లుగా ఈ క్షేత్రానికి సంబంధించి నందికి సంబంధించిన ఒక పురాణ గాథ ఉంది. ఒకసారి కైలాసంలో ఉన్న నందీశ్వరునికి శ్రీ మహావిష్ణువుని సేవించుకోవాలని బుద్ధి పుట్టి వైకుంఠానికి బయలుదేరుతుంది. ద్వారం దగ్గర ద్వారపాలకులు అడ్డు పెడుతున్నా కూడా వినకుండా లోపలికి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ద్వారపాలకులు నందిని శపించడం జరుగుతుంది. ఆ శాపం కారణం చేత నందికి ఒళ్లంతా మంటలు ప్రారంభమవుతాయి. ఆ మంటలు ఎంతకు తగ్గకపోవడంతో నంది పరమశివునికి మొరపెట్టుకుంటుంది. అయితే పరమశివుడు ఈ విషయంలో తన చేతుల్లో ఏమీ లేదని చెబుతూ చంపకారణ్యంలో కొలువైన జగన్నాథ పెరుమాల్ని సేవించుకుంటే తన బాధ నుంచి విముక్తి పొందవచ్చని చెబుతాడు. ఆ సూచనతో నందీశ్వరుడు చంపకారణ్యంగా పిలువబడే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసినంతనే అతని బాధలన్నీ తొలగిపోయాయి. అందుకే ఇక్కడ ఉన్న పుష్కరిణి నంది పుష్కరిణిగా ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు గురించిన తీవ్రమైన తపస్సు చేయడంతో స్వామివారు నందీశ్వరుని అనుగ్రహించడం చేత ఈ ప్రదేశము నందీపుర విన్నగరంగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రదేశానికి సంబంధించి ఇంకొక అద్భుతమైన పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. అదే శిబి చక్రవర్తికి సంబంధించిన కథ. శిబి చక్రవర్తికి అపర దానకర్ణుడు అనే పేరు ఉంది. ఇది పరీక్షించడానికి ఒకసారి ఇంద్రుడు, అగ్ని కలిసి ఒక పావురం రూపంలో అగ్నిదేవుడు, ఒక గద్ద రూపంలో ఇంద్రుడు ఆ పావురాన్ని తరుముతూ ఈ ప్రదేశానికి శిబి చక్రవర్తి ఉన్న ప్రదేశానికి వస్తారు. ప్రాణభయంతో వస్తూ ఉన్న పావురాన్ని తన చేతుల్లోకి తీసుకొని తనకి రక్షణ కల్పిస్తానని మాటిస్తాడు. అయితే దాన్ని వెనకనే తరుముతూ వస్తున్న గద్ద తనకు ఎన్నో రోజులుగా అన్నపానీయాలు లేవని, లేక దొరికిన ఈ ఆహారాన్ని కూడా ఈ విధంగా తీసుకోవడం సమంజసమా అని అడగడంతో శిబి చక్రవర్తి ధర్మ సందేహంలో పడి పావురాన్ని రక్షిస్తానని మాటిచ్చాను కాబట్టి ఆ మాట తప్పను, పావురానికి సరితూగే మాంసాన్ని తన శరీరం నుండి ఇస్తాను అని చెప్పి ఒక కత్తి తీసుకొని ఒక త్రాసులో ఒకవైపు పావురాన్ని ఇంకొక వైపు తన శరీరంలోంటి కొద్ది భాగాన్ని వేస్తూ ఉంటాడు. అయితే ఎంత కోసి త్రాసులో వేస్తూ ఉన్నప్పటికీ పావురం ఉన్న వైపునే త్రాసు కిందకి ఉంటుంది. దాంతో శిబి చక్రవర్తి చేసేదేమీ లేక ఇంకొక వైపు ఉన్న త్రాసులో తానే వెళ్ళి కూర్చుంటాడు. ఇంతటి పరిస్థితిలో కూడా చెరగని చిరునవ్వుతో ఉన్న శిబి చక్రవర్తిని చూసి ఇంద్రుడు, అగ్నిదేవుడు వారి నిజస్వరూపాలతో అతని ముందుకు వచ్చి అతన్ని అనుగ్రహిస్తారు. ఆ సమయంలో జగన్నాథ పెరుమాళ్ళు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి తూర్పు వైపు నుండి పడమటి వైపుకు వచ్చి ఈ దృశ్యాన్ని చూశాడని కూడా పురాణ కథనం ఒకటి ఉంది. ఈ విధంగా ఈ క్షేత్రంలో జగన్నాథ పెరుమాళ్ళు నందీశ్వరునికి, శిబి చక్రవర్తికి, చంపక వృక్షం కింద తపస్సు చేసుకుంటూ ఉన్న శ్రీ మహాలక్ష్మికి కూడా ప్రత్యక్షమయ్యి వారిని అనుగ్రహించినట్లుగా చెబుతారు. ఇప్పుడు ఇక్కడ మనము పెరుమాళ్ ఆలయము గర్భగుడికి పైన ఉన్న మందార విమానాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకొని ప్రదక్షిణ దిశగా వెనుక వైపుగా ఇటువైపు వచ్చినప్పుడు మనకు చంపకవల్లి తాయారు ఎదురుగా దర్శనమిస్తుంది. స్వామివారిని ఎప్పుడు దర్శించుకునే విధంగా స్వామివారి గర్భగుడికి ఎదురుగా చంపకవల్లి తాయారు ఆలయం ఉండడము ఈ ఆలయం యొక్క ఒక ప్రత్యేకత. మందిరంలో చంపకవల్లి తాయారు రెండు వైపులా బంగారు వర్ణంలో ఉన్న ఏనుగులు సేవిస్తూ ఉండగా బంగారు వర్ణము కాంతులీనుతూ మెరిసిపోతూ దర్శనమిచ్చారు.
ఇవండి మేము చూసిన నందీపుర విన్నగరం దివ్యదేశం యొక్క విశేషాలు. ఇంతటితో కుంభకోణం దగ్గర ఉన్నవి, తిరుచి దగ్గర ఉన్నవి దివ్యదేశాలు మేము కంప్లీట్గా పూర్తి చేసేసాము. రాబోయే వీడియోలో మాయావరము, దీన్నే మైలాడుదురై అని కూడా అంటారు, ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న దివ్యదేశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.